ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. కేరళలో తోమా గారు మొట్టమొదటిగా కట్టిన మందిరమే ఈ యొక్క మందిరము. ఇది క్రాంగనూర్ అనగా కొడంగలూరు అని కూడా దీనికి పేరుంది. ఇది కేరళలోని త్రిశూర్ అనే జిల్లాలో ఈ యొక్క క్రాంగనూర్ అనే ఈ ప్రాంతంలో తోమా గారు మొట్టమొదటిగా మందిరాన్ని స్థాపించారు. ఇక్కడికి ఆ యొక్క సముద్రం గుండా ఈ ప్రాంతానికి వచ్చి అడుగుపెట్టి మందిరం నిర్మించున్నారు. కనుక అందమైన మందిరము. మనం చూస్తున్న ఈ యొక్క మందిరం ఎడమ వైపున ఈ యొక్క విగ్రహాలు పెట్టి ఉన్నారు. చాలా చక్కని మందిరం, అందమైన ప్లేసు. కనుక ఈ మందిరం యొక్క కుడివైపు మనం చూస్తున్న ఎదురుగా అక్కడ యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క పేర్లు 11 మంది 12 మంది వారి పేర్లు కూడా మనం చూస్తున్నాం. చక్కగా ఈ ప్రాంతము అలంకరించబడి ఉన్నది. ఈ యొక్క వీడియో చివరిగా ఈ ప్రాంతంలో తోమా గారి యొక్క కుడిచే యొక్క భాగము ఇక్కడ పెట్టి ఉన్నారు. మిగతా అవయవంతా కూడా రూమ్కి తీసుకువెళ్ళిపోయారు. కనుక అవి కూడా మీకు స్పష్టంగా చూపబడుతుంది. చివరి దాకా మీరు చూడగలిగితే ఆ యొక్క స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని చూడండి. ఈ బయట వైపు అంతా కూడా మీకు చూపించి లోపల మందిరంలో ఏ రీతిగా ఉందో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. తర్వాత చివరిగా తోమా గారి యొక్క కుడి చెయ్యి చూడండి, మనం చూస్తున్న యేసుప్రభు శిష్యుల్లో సెయింట్ పాల్ ఆ యొక్క విగ్రహం. తర్వాత జాకబ్ చూడండి, మనం చూస్తున్న ఈ యొక్క విగ్రహం జాకబ్. తర్వాత ఫిలిప్పు చూడండి, ఫిలిప్పు. తర్వాత లూకా, తర్వాత మాథ్యూ, తర్వాత జూడా, తర్వాత ఈ యొక్క పేరు ఒకటి ఉన్నది. తర్వాత ప్యాట్రిక్ అనగా పేతురు అని ఆ విగ్రహము. తర్వాత మరొక విగ్రహం మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా 12 మంది శిష్యుల యొక్క విగ్రహాలు అక్కడ చేయబడి చక్కగా అలంకరించబడింది. ఇదంతా కూడా మందిరం వెలుపల ఉన్న ఆ యొక్క అందమైన వ్యూ మీకు చూపించబడుతూ ఉంది. చూడండి, యేసుప్రభు యొక్క శిష్యులు వరుసగా ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళు కట్టి ఉన్నారు. చూడండి, ఈ యొక్క పేరు జూమ్ చేసి మీకు చూపబడుతుంది. తర్వాత చివరిగా సెయింట్ జోసెఫ్గా ఉన్నది. ఇదంతా కూడా వెలుపల కుడివైపు ఈ యొక్క విగ్రహాలు నిలబెట్టి ఉన్నది. తర్వాత కింద ఎదురుగా సెయింట్ జాన్ ఈ యొక్క విగ్రహం నిలబెట్టి ఉన్నది. ఎడమ వైపు కొంతమంది అక్కడ మనం చూస్తే సెయింట్ అగస్టిన్, తర్వాత ఇంకా గొప్ప గొప్ప రిఫర్మెన్స్ డే సమయంలో పోరాడిన ఆ యొక్క పెద్దవాళ్ళ పేర్లు అటుపక్క ఉన్నది. చూడండి, ఇక్కడ చక్కని పచ్చ చెట్లతో తోమా గారు ఎదురు చూస్తున్నది ఆ యొక్క ఏరు అనమాట. ఆ ఏరు ద్వారా తోమా గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉండి మొట్టమొదటిగా సువార్త పరిచయం చేసి ఈ ప్రాంతంలో వారు మందిరం నిర్మించారు. ఇది మొట్టమొదట. చూడండి, యేసు ప్రభు యొక్క బైబిల్ గ్రంథంలో వాళ్ళు వలలు శుద్ధీకరిస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని పిలవడం, వారు వలలు దోణిని వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం అనే చిత్రాన్ని అక్కడ మనకి స్పష్టంగా చూపించబడుతుంది. ఇదంతా కూడా బయట వైపు ఆవరణం, బయట వైపు. ఇక మరి కొంత సమయంలో మనం చూస్తాము. చూడండి, అక్కడ లోపల ఉన్న భాగం అంతా కూడా ఎంత చక్కగా ఉంటుందో. తర్వాత చివరి దాకా మీరు చూడండి, లోపల తోమా గారి యొక్క కుడి చెయ్యి ఈ యొక్క మందిరంలో ఏర్పాటు చేసి ఉన్నారు. అవి కూడా మీకు చూపించబడుతుంది. చూడండి, ఎడమ వైపు ఉన్న నిలబెట్టిన ఆ తర్వాత ఈ యొక్క మిఖాయేల్, బైబిల్ గ్రంథంలో మిఖాయేల్ అని మనం చూస్తాం. ఆ మిఖాయేల్ యొక్క విగ్రహం అక్కడ ఉంది. చూడండి, ఇక్కడ మందిరంలో రిసెప్షన్ కౌంటర్ అని మందిరం కాడ ద్వారం పక్కన ఈ యొక్క రిసెప్షన్ అనే ఉంది.
చూడండి, మీకు అందరూ కూడా చూపించడానికి, మేము చూడడానికి ప్రభు కృపనిచ్చున్నాడు. చూడండి, ఈ యొక్క మందిరం యొక్క ఎప్పుడు స్థాపించబడింది అనేది మలయాళం, కేరళ అనగా మలయాళం కనుక వారి భాషలో అంతా లిఖించబడి ఉన్నది కనుక చక్కని ప్రదేశం. మీరు కూడా ఒకవేళ అవకాశం చూడండి, తోమా గారు ఆ యొక్క మార్గం ఏంటి అనేది ఒక చిత్రపటం లాగా ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి, చక్కగా ఆయన ఏ రూట్ ఎక్కడ దిగాడు అనేది అంతా కూడా ఉన్నది, చక్కగా బోర్డు. ఇది లోపల ప్రవేశించాము. ఇప్పుడు మందిరం లోపల ఇది చూడండి. ఇప్పుడు దాకా వెలుపల మనం చూసాం, ఇప్పుడు లోపల భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు యొక్క విగ్రహం చూడండి ఇక్కడ చక్కగా అలంకరించబడింది. మందిరం లోపల ఇది ఫాదర్ నిలబడే స్థలం. ఇది అక్కడ లోపల మనం చూస్తాం. అక్కడే తోమా గారి యొక్క కుడి చేయి అక్కడ చూస్తాం. ఇది మనము ఫాదర్ నిలబడి వాక్యం చెప్పే ఒక స్థలం. ఇదంతా పుల్పిట్గా మనం చెప్పవచ్చు. ఇది లోపల భాగం. ఇదంతా మనం ఒక లోపల ఉన్న భాగం అంతా కూడా చూపించిన తర్వాత లోపల తోమా గారి యొక్క చెయ్యిని మాత్రం రైట్ హ్యాండ్ ఒక చిన్న భాగాన్ని ఇక్కడ వదిలిపెట్టి వారు వెళ్ళి ఉన్నారు. కాబట్టి లోపల ఉన్న దృశ్యం అంతా కూడా మీకు చూపించబడుతుంది. ఈ వీడియో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చూడండి. లోపల ఉన్న ఆ పార్ట్లో ఆ సిల్వర్ కనిపిస్తుంది కదా, అక్కడ దాని లోపల ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తుంది. చివరికి ఈ వీడియో చివరిగా ఆ యొక్క దృశ్యం కూడా మీకు చూపించబడుతుంది. ఇదంతా ఆ లోపల ఉన్న భాగం అన్నమాట. ఆ ఎదురుగా ఉన్న దాంట్లో ఉంది ఆ యొక్క తోమా గారి యొక్క కుడి చెయ్యి అద్దం వేసింది. ప్రస్తుతానికి చివరిగా ఈ వీడియో చివరిగా మీకు అన్నీ కూడా చూపించబడుతుంది. చివరి దాకా చూడండి. చాలా అందంగా లోపల గొప్ప గొప్ప వాళ్ళు బహుకరించిన దృశ్యాలు ఉన్నాయి. చూడండి, ఇదంతా కూడా ఫాదర్ నిలబడే ఎదురు భాగం అన్నమాట. మందిరం లోపల చూడండి, పైన ఫాదర్ నిలబడే స్థలం పైన ఇది చక్కని అలంకారంతో ఉన్నది మందిరం. చూడండి, ఎదురు భాగము మీకు అంతా కూడా లోపల భాగం చూపించబడుతుంది. చక్కగా చూడండి. అవకాశం ఉంటే మీరు కూడా ఈ యొక్క స్థలాన్ని దర్శించండి. క్రాంగనూర్, కేరళలోని త్రిశూర్ అనే రాష్ట్రంలో ఈ క్రాంగనూర్ టౌన్ నుంచి ఒక 60-70 కిలోమీటర్ దూరంలో ఈ క్రాంగనూర్ మొదటిగా కేరళలో మొదటిగా తోమా గారు కట్టిన మందిరం ఇది. చూడండి, వాటి యొక్క కిటికీలు, వాటి యొక్క అలంకారం ఏ రీతిగా నిర్మించి ఉన్నారో చూడండి. ఈ మందిరం లోపల అన్నీ కూడా మీకు చూపించిన తర్వాత తోమా గారి యొక్క ఆ యొక్క శరీరంలో కుడి చేయి భాగాన్ని మీరు చూడబోతున్నారు. మేము చూసింది మీకు కూడా చూపించడానికి మాకు ఆసక్తికరంగా ఉంది కనుక మీకు చూపిస్తుంది. ఇక్కడ ఒక కుర్చీ వేసి ఉన్నారు. బహుశా ఆరాధన జరిగేటప్పుడు ఇక్కడ ఎవరైనా కూర్చుంటారేమో, లేకపోతే ఫాదరో, మనకైతే తెలియదు కనుక వీడియో చూస్తూ ఉన్నారు మీరు కూడా. మేము చూడడానికి అవకాశం దొరికింది. ఒకవేళ మీకు కూడా చూడండి, ఇది వెనుకాల నుంచి ఫాదర్ నిలబడే ఆ ముందు భాగానికి ఆ వైపు ఇది చూడండి. చుట్టూ ఎంత చూడండి, దీనికి ఉన్న మందిరంలో ఉన్న ఫ్యాన్ల యొక్క దృశ్యం ఎలాగుందో చూడండి. ఒక వింతైన మోడల్ మన పక్క ఎక్కడ కూడా లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసుండొచ్చు. ఒకవేళ చూడకుంటే మంచి యొక్క ఒక రూపం, ఫ్యాన్లు, ఒకదానికి 4 ఫ్యాన్లు స్టాండ్తో చూడండి. మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి, అనేకులకు షేర్ చేయండి ఈ వీడియో. చివరిగా మీరు తోమా యొక్క కుడి చేయి భాగాన్ని చూడబోతున్నారు. ఇక్కడ ఫాదర్ నిలబడే ఒక స్థలం ఇది, పుల్పిట్. లోపల ఉన్న భాగం ఇదంతా కూడా చూడండి. చాలా లోపలంతా టైల్స్. ఇదిగో ఇప్పుడు మనం చూస్తాం. ఇదిగో తోమా గారి కుడి చేయి మనం చూడబోతా ఉన్నాం. చూడండి, ఇదిగో లోపల జూమ్ చేసి మరి ఇదిగో ఆ బాక్స్లో కనిపించేది అదే తోమా గారి యొక్క కుడి చేయి భాగం. అంటే మోచేయి నుంచి కొన్ని కింది భాగం ఉన్న పార్ట్ను ఇక్కడ
వాళ్ళు ఉంచారు. చూడండి, ఇప్పటిదాకా అది మూయబడింది, ఇప్పుడు తెరిచి ఉన్నారు, మేమంతా చూసాం. మరలా మీకు కూడా దాని తోమా, సెయింట్ తోమా చూడండి, ఇదిగో మూసివేశారు. కనుక చూశారు కదా, ఇది లోపల ఉన్న ఒక బంగారుతో గొప్ప గొప్ప వాళ్ళు. మదర్ తెరీసా కూడా ఒక ఇక్కడ గోల్డ్తో ఒక బహుమానం అనేది అక్కడ పెట్టి ఉన్నారు. పేర్లు చూస్తున్నారు కదా కింద, అక్కడ మదర్ తెరీసా కూడా ఉంది. కనుక ఇంత మంచి వీడియో మీరు చూడడానికి, మేము చూడడానికి, మీకు చూపించడానికి ప్రభు వీలు కల్పించాడు. కనుక ఒకవేళ మీకు అవకాశం ఉంటే వచ్చి చూడండి. ఇంత మంచి మందిరం మొదటిగా కేరళలో తోమ గారు కట్టిన మందిరం.